ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభునామంన అందరికీ శుభములు. ఈరోజు ప్రార్థన అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి. మరి ప్రార్థన విషయానికి వస్తే, దానియేల్ గారు ముమ్మారు దినమునకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన సింహాల బోన్లో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన ఆయనను ఎలా కాపాడిందో, ఎలాగున ఆ రాజు సాష్టాంగపడి నమస్కారం చేసేటట్టు, నీ దేవుడు గొప్పవాడు అనేటట్టు చేసిందో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి పౌలు శీలలో అగ్నిగుండములో వారి వస్త్రము, వారి వెంట్రుకలు ఏ మాత్రము కాలిన వాసన కూడా లేకుండా ఎలాగున వారు అగ్నిగుండంలోంచి బయటకు వచ్చారో మరి మనం చూస్తున్నాము. ఎస్తేర్ గారు తన రాజ్యం అంతటి గురించి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎలాగున ఆమె ప్రజలు ఎలాగున బయటపడ్డారో, ఆ కీడు నుండి తప్పించబడ్డారో మనం చూస్తున్నాము. మరి హిజ్కియా గారు గోడవైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు మరణం సంభవించే సమయంలో ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన మరణం నుంచి విడిపించబడి ఆయన స్వస్థత పొందడము మనం చూస్తున్నాము. మరి యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులే ఆగిపోయారు కదండి. మరి హన్నా గారు ప్రార్థన చేసినప్పుడు ఆమె మత్తురాలై ఉన్నట్లు, అంటే అపార్థం చేసుకునేటట్లు జనులు, మనము ఆలయంలో ఉన్నాం, ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అది నీ గుండె ఆవేదన నీకు తెలుసు, కానీ అందరికీ తెలియదు కదా. చూసేవారు అపార్థమే చేసుకుంటారు. అలాగున తనని తాను మర్చిపోయి ప్రార్థన చేసినప్పుడు, ఆమె దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు కుమారుణ్ణి ఇవ్వడము మనం చూసాము. మరి మోషే గారు ప్రార్థన దేవుని సన్నిధిలో గడిపి ఎన్నో అద్భుత కార్యములు చేయడము మనం చూసాము. నిజమే కదండి. మనము మీరే కానివ్వండి, నేనే కానివ్వండి, మనుషుల స్నేహము, మనుషుల సహవాసం కోరుకుంటూ ఉంటాము. ఉదాహరణకు చూస్తే, ఉదయం నుండి సాయంత్రం దాకా నా భర్త ఎప్పుడు వస్తాడు, ఆయనతో ఎప్పుడు మాట్లాడాలి, ఒక 10 minutes మాట్లాడాలి అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అందరి లైఫ్లో కూడా బహుశా ఉండేదే అయి ఉండొచ్చు. కానీ ఆయన నాతో మాట్లాడడానికి సోదా అని విసుక్కుంటూ ఉంటారు. ఆయన ఎంత మాత్రము నిజానికి చెప్తే 90%లో 10% కూడా ఆయన నా మాట, నా బాధ వినేవారిగా ఉండరు. అయితే ప్రభుతో నేను 10 నిమిషాలు ఆయనతో ప్రార్థన చేసినప్పుడు నాకు అది ఎంత సమస్య అయినా దానికి నెరవేర్పు వస్తుంది. కనుక మనం దేవునితో సమయం గడుపుదాము, దేవునికి సమయం ఇద్దాము. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్.